ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో రేపు పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా శనివారం మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు డిసెంబర్ 7వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాన్ని చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో నిర్వహించగా, పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి నిర్వహించడంతో మంచి ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మీటింగ్ నిర్వహణ ద్వారా తల్లిదండ్రుల నుండి సూచనలు, సలహాలు పొందడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే అవకాశం వారికి లభించనుంది. కేవలం మార్కులు మాత్రమే తెలియజేసే ప్రోగ్రెస్ కార్డులు కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ కార్డులను ఈసారి ఇవ్వాలనుకుంటుండటంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులను ఈ మీటింగ్ నుండే శ్రీకారం చుట్టినట్టవుతోందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఇటువంటి ఎక్సర్సైజ్ ఢిల్లీలో కొంతమేర చేశారు కానీ పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ టు అటెంప్ట్ సచ్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. అలాగే ఒక ముఖ్యమైన అంశం దీంట్లో ఏమిటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. సాధారణంగా ప్రోగ్రెస్ కార్డులు అనేది స్కూల్స్ లో ఇస్తారు, కానీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే వేరు. రెండింటికి తేడా ఏమిటంటే, ఒకటి మామూలుగా మార్కులు ఎన్ని వచ్చినాయి అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ లో ఇస్తారు, గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే ఆ కల్చర్ కూడా మధ్య మధ్యలో కొన్నిసార్లు ట్రై చేశారు, కానీ ఎక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రెస్ కార్డ్ అనే సిస్టమ్ లేదు. మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రంలో వినూత్నంగా అమలు చేయనున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు. 0 to 5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికేడాది వృద్ధి అయ్యే విధంగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు. గరిష్టంగా 5 స్టార్ రేటింగ్ లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు. స్టార్ రేటింగ్ అకాడమిక్ క్రైటీరియా మీద ఏ స్టార్ లో ఉన్నాం, 0 స్టార్ ఉండొచ్చు, బెస్ట్ అయితే 5 స్టార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వేరియస్ అంశాలు ఉన్నాయి. తరగతి గదులు కానీ, ల్యాబ్స్ కానీ, లేకపోతే ఇతర ప్లే గ్రౌండ్స్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, వీటన్నిటి మీద అగైన్ 0 నుంచి 5 స్టార్ వరకు. సో ఎక్కడుంది మన స్కూలు? ఈ స్కూల్ని వచ్చే కొన్ని సంవత్సరాల్లో మనం 5 స్టార్ తీసుకురావడానికి ఏం చర్యలు చేయాలి? ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీట్స్ లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 35,84,621 మంది విద్యార్థులు, 71,60,60,000 మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సమావేశం ప్రారంభంలో తల్లులకు రంగోలీ పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు చిన్న సెషన్ నిర్వహించనున్నారు.